గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అఖిలపక్షం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ కు 1000 కోట్లు కేటాయింపు. టీపీసీసీ అధ్యక్షుడిగా జూలై 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. బాధ్యతలు చేపట్టనున్న నూతన రథసారథి. కేటీఆర్ పై ఎంపీ అరవింద్ తీవ్ర విమర్శలు. కేటీఆర్ దిక్కుమాలిన కోరికలు తీర్చేందుకు ఈటెలపై కుట్ర చేశారని ఆగ్రహం. ఏపీలో కర్ఫ్యూ సడలింపు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ హితవు. యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ. దర్శనానికి పోటెత్తిన భక్తులు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతి భవన్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ కార్యాచరణ విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు. దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దళితులు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ తరాలు నష్టపోతాయని పేర్కొన్నారు. అందుకే దళితుల అభ్యున్నతి కోసం దశల వారీగా కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ పట్టణ దళితుల సమస్యలను గుర్తించి పరిష్కారాలను వెతకాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతు బంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరిగా దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్లో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ కు 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. మరో 500 కోట్లు అదనంగా అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 4 ఏళ్లలో 40,000 కోట్లు ఖర్చు చేయాలనేది తమ ప్రభుత్వ యోచనని సీఎం కేసీఆర్ వివరించారు. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీగా ఏఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన జూలై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోపు కాంగ్రెస్ సీనియర్లను, జూనియర్లను ఆయన కలవనున్నారని సమాచారం. ఇప్పటికే రేవంత్ రెడ్డిని చాలా మంది నేతలు, కార్యకర్తలు ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణ పీసీసీ చీఫ్ కావడంపై రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. మరోవైపు రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వడంపై పలువురు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ముఖంగా మాణిక్యం ఠాగూర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో సీనియర్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. सारण रेट है ना गाली गाली तुम जाओ जाओ सारण रेट
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్పై మరోసారి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పేకమేడలాగా కూలిపోతోందని ఎంపీ జోస్యం చెప్పారు. అంతటితో ఆగని ఆయన మంత్రి కేటీఆర్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేరని కూడా వ్యాఖ్యానించారు. కేటీఆర్ దిక్కుమాలిన కోరిక తీర్చేందుకు ఈటెల రాజేంద్రపై కుట్ర చేశారని, కేసీఆర్ కు ధైర్యం ఉంటే కేటీఆర్ ను తీసుకొచ్చి హుజూరాబాద్ లో నిలబెట్టాలని సవాల్ విసిరారు. మొట్టమొదటి రోజు నుంచి ఉద్యమాన్ని రూపకల్పన చేసిన జయశేఖర్ గారు కానీ, కొండ లక్ష్మణ్ బాబుజీ కానీ, ఈటెల రాజేందర్ గారు కూడా ఒక వ్యక్తి. ఆ రూపకల్పనలో ఆయన కూడా బాగా ఉన్నారు. ఇక కొడుకులు ముఖ్యమంత్రిని చేసుకుంటానికి ఎప్పటికన్నా ఈటెల రాజేందర్ అన్న అడ్డం వస్తాడు, ఆయన స్టేచర్ ఉన్నది అని ఆయన పొగబెట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బయటికి పంపే కార్యక్రమం కేసీఆర్ చేసేట్టు కొడుకు భవిష్యత్తు కోసం. ఇది సన్ స్ట్రోక్. ఈ ఎలక్షన్ సన్ స్ట్రోక్ కి రిజల్ట్ ఇది. కానీ ఇక్కడ నుంచి చెప్తున్న పాపం కేటీఆర్ ఆయన ముఖ్యమంత్రి కావాలన్న కళ ఎన్నటికీ నెరవేరదు. ఈటెల రాజేందర్ గారిని బయటికి పంపితే నువ్వు ముఖ్యమంత్రి కావడం ఆయన మీ అయ్యని కుర్చీలకే దించుకోను. నువ్వు ఇంట్లో లభోదీపం మొత్తుకుంటావా, పండుకున్నప్పుడు మెత్తగట్టి ఒత్తేస్తావా, ఏం చేస్తావా? నువ్వు ఇట్లే చేసుకోవాలి. బీజేపీ వాళ్ళు అమాయకులు నాకు పెద్ద ఐడియా రావట్లా. ఈ లెక్క వస్తాయి టీఆర్ఎస్ బెదిరించుడు, భయపెట్టించుడు, పోలీసులను వాడుకున్నాడు, పిల్లలని హిందూ కార్యకర్తలందరినీ విహెచ్పి హిందూ ఆయన నీ కొడుకే కనుక ఈటెల రాజేందర్ కంటే ఎక్కువ సమర్థుడైతే నువ్వు హుజూరాబాద్ లో ఆయన క్యాండిడేట్ గా పెట్టు. హుజూరాబాద్ ప్రజలు నిర్ణయిస్తారు దుఃఖ పానిక పాని వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీని ఓడగొడదామని నిర్ణయం చేసుకున్నాడు. మనస్ఫూర్తిగా కేసీఆర్ కి బుద్ధి చెప్పాలి. ఎలక్షన్ లా ఈ అహంకారాన్ని దించాలని నిర్ణయం చేసుకున్నాడు. పైసలు తీసుకోగానే నిర్ణయం మార్చుకున్నా. పైసలు ఓడొద్దా నన్ను కొనుక్కుంటే నాకు కూడా నేను తీసుకుంటా పైసలు. బాధంతా తీసుకుంటా పైసలు, ప్రజల పైసలు. నేను నిజామాబాద్ చెప్పిన మస్తా చెప్పిన ఇలా వెయిట్ పైసలు తీసుకున్నాడు. తెల్లారి మళ్ళీ బీజేపీ తిన్నది బయటకు వస్తాయి. సంక్షేమ పథకం ప్రవేశపెట్టాడు. చెప్పండి చెప్పండి. హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టని దుర్మార్గుడు కేసీఆర్ ఏం సంక్షేమం చేసేది చెప్పండి. రైతు బంధువుల గరీబ్ రైతులకు వచ్చేది తక్కువ, రామేశ్వరరావు లాంటి భూభగాసులకు వచ్చేది ఎక్కువ. నాకు తెలిసిన వాళ్ళనే 1000 మంది పేర్లు ఇస్తుంది. వాళ్ళకి రైతు బంధు అరువులే కాదాలి. ఓ లక్షలు పడతాయి ప్రతి సంవత్సరం, కోట్ల రూపాయలు పడతాయి. 10 మందిని అడిగితే 8 నుంచి 9 మంది ఈటెల రాజేంద్ర గెలుపుతారు. కనీసం 8
రోజువారీ వ్యవహారాలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కర్ఫ్యూ వేళల్లో కొంత సడలింపు ఇచ్చిందని, కరోనా పూర్తిగా తగ్గిపోయిందని భావించొద్దని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లట్కర్ హితవు పలికారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అమిత్ బర్దార్తో కలిసి మాట్లాడారు. జిల్లాలో కరోనా పరిస్థితులు, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం టీకాలకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. థర్డ్ వేవ్ గురించి ప్రిపరేషన్స్ ఏమేమి చేస్తున్నామో ఆ థర్డ్ వేవ్కి ప్రివెంట్ చేయడానికి, ఇన్ కేస్ థర్డ్ వేవ్ వస్తే దానికి అధిగమించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రణాళిక పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఈ ప్రణాళిక ప్రజెంట్ నిర్వహిస్తున్నారు. దాని గురించి కూడా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. ఇప్పుడు లాస్ట్ వీక్ నుంచి మనకి కొంత రిలాక్సేషన్ 6 AM to 6 PM అన్ని షాపులు ఓపెన్ చేయడం అది చేయడం జరిగింది. దానివల్ల పబ్లిక్లో ఇది రాకూడదు, కరోనా వెళ్ళిపోయింది అని రాకూడదు. మీ ద్వారా అందరికీ కూడా ప్రజలకి చెప్పాల్సింది, రిలాక్సేషన్ ఈజ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, నాట్ ఫ్రమ్ ద కరోనా. ఎలాగైతే ఫస్ట్ వేవ్ తర్వాత అనుకోకుండా సెకండ్ వేవ్ మన అందరికీ హిట్ అయింది, మనము ఇదిలాగా నడుస్తూ ఉంటే ఖచ్చితంగా థర్డ్ వేవ్ కూడా హిట్ అవుతుంది, ఇంకా ఎన్నో వేవ్స్ కూడా హిట్ అవుతాయి ఇన్ కేస్ వీ డోంట్ ఫాలో ద కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. సో దీస్ ఆర్ ద థింగ్స్. మెయిన్గా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన లెసన్స్ను బట్టి వీఆర్ డూయింగ్ సమ్ ఆగ్మెంటేషన్ ప్లాన్స్. ఆక్సిజన్ కొరత సెకండ్ వేవ్లో చాలా ఎక్కువ కనిపించింది అన్ని జిల్లాల్లో. దాన్ని బట్టి మన జిల్లాలో కూడా వీ హ్యాడ్ ఆల్మోస్ట్ 45 metric tons ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పర్ డే. పీక్లో చూస్తే సమ్వేర్ అరౌండ్ సెకండ్ వీక్ ఆఫ్ మేలో వెళ్తే 45 tons వచ్చింది. సో దాంట్లో మ్యాక్సిమం ఆక్సిజన్స్లో వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ఆక్సిజన్ పైప్ లైన్స్. అక్కడ కావాల్సిన ఉన్న కొన్ని మటీరియల్ కూడా, ఫ్లో మీటర్స్, కొన్ని మానిటర్స్, అవి అన్నీ కూడా మనం ప్రొక్యూర్ చేసి మ్యాక్సిమం బెడ్స్ ఎలా అచీవ్ చేయగలుగుతాం ఆ దిశలో మన చర్యలు తీసుకుంటున్నాము. దిస్ ఈజ్ ఫర్ ద హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మన టెస్టింగ్ గతంలో చూస్తే ఆన్ అన్ యావరేజ్ అవర్ డిస్ట్రిక్ట్ వీ వర్ డూయింగ్ అరౌండ్ 4200 tests పర్ డే ఆన్ నార్మల్ డేస్. పీక్ టైంలో మే నెలలో పీక్ టైంలో చూస్తే 7000 tests పర్ డే నిర్వహించాము. దాన్ని బట్టి మనకి పాజిటివ్ ఎంతమంది వచ్చారు, పీక్ టైమ్స్లో అవర్ పాజిటివిటీ వాజ్ ఆల్మోస్ట్ అప్ టు 25%. టెస్ట్ చేసిన 100లో 25 వరకు పాజిటివ్ వచ్చే పీక్ టైంలో జరిగింది. ఈరోజు మన పాజిటివిటీ జిల్లా అంతా చూస్తే 5% దాకా ఉంది as on today. There are some mandals where zero kuda undi. There are some mandals which are 1 or 2%. There are some mandals which are having more than 5%. Alanti 8 mandals last 7 days data chuste 8 mandals memo identify chesamu. Ikkada positivity more than 5% undi. 8 mandals lo Kotturu, Patapatnam, Sarvakota, Kanchili, Vajrakotturu, Meliaputti, Polaki, Bamini. సో ఇవి 8 మండల్స్ లాస్ట్ 1 వీక్ నుంచి వీఆర్ అబ్జర్వింగ్ దట్ 5% కంటే ఎక్కువ ఉంది. సో మీరు గమనిస్తే దీస్ ఆర్ మోస్ట్లీ ట్రైబల్ ఏరియాస్ ఆర్ రూరల్ ఏరియాస్. దాంట్లో ఎక్కడ కూడా అర్బన్ ఏరియాస్లో దో నంబర్స్ ఆర్ హై. అంటే మనకి శ్రీకాకుళం కానీ అమ్దాల్ వలస నంబర్ ఆఫ్ పాజిటివ్స్ విల్ బి 20, 25, 13 అలాంటివి వస్తున్నాయి. కానీ బట్ నంబర్ ఆఫ్ టెస్ట్ మనము 1000 వరకు చేస్తే దాంట్లో చాలా తక్కువ మంది పాజిటివ్. పర్సెంటేజ్ వైజ్ ఇట్ ఈస్ వెరీ లో. In these areas percentage wise Kotturlo 13%, Patapatnamlo 12%, Sarvakotalo 10%, ilanti percentages వస్తున్నాయి. సో ఈ మండలాల్లో we have to have some specific action plan also. ఆ యాక్షన్ ప్లాన్ నేను మన ఎస్పీ గారితో కూడా డిస్కస్ చేసి, రిగార్డ్లెస్ ఆఫ్ రిలాక్సేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ 6 AM to 6 PM ఏదైతే రిలాక్సేషన్ ఉంది అది ఉంటే కూడా మన 144 సెక్షన్ ఈజ్ స్టిల్ అప్లికేబుల్ ఈ మండలాల్లో. తర్వాత అర్బన్ ఏరియాస్లో కూడా డ్యూరింగ్ దీస్ టైమ్స్ పెద్ద గ్యాదరింగ్స్, పెద్ద సంఖ్య. లాక్డౌన్ కారణంగా 45 రోజులుగా ఖాళీగా కనిపించిన యాదాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. లాక్డౌన్ ఎత్తివేయడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, వ్రత మండపాల్లో సందడి నెలకొంది. దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. నిత్యావసర కళ్యాణ సుదర్శన నరసింహ హోమం, అష్టోత్తర పూజలలో భక్తులు భారీగా పోటెత్తారు. భక్తులు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధాన రోడ్డు పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ క్లియర్ చేసే పోలీసులు నానా అవస్థలు పడ్డారు.
రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అంతర్గా మండలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరిపారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకినపల్లి సర్పంచ్ మేరుగు పోషం మాట్లాడుతూ జనాకర్షణ నేత, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక రేవంత్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం శుభసూచకమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ పాలనను కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ను అంతమొందించేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలపడుతుందని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రథచారుడైన రేవంత్ రెడ్డి అన్న గారికి పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కట్టు ఉమ్మడిగా ఉండడానికి ప్రతి తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి విలేజ్ లో జెండా ఎగరేయడానికి సిద్ధమైన రేవంత్ రెడ్డి అన్న కోసం పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మన పార్టీ కష్టపడే బిడ్డ రేవంత్ అన్న కాబట్టి అన్ని సర్వేలు చేసి ఇచ్చిన సోనియమ్మ గారికి కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ రేవంత్ అన్నను ఎంతో ఇష్టంగా టైగర్ చేయాలని తెలంగాణ ప్రతి కార్యకర్తలను అందరినీ కోరుకుంటూ రేవంత్ అన్న వచ్చిన అందుకు మా తెలంగాణకే కాదు ప్రతి ఒక్క జిల్లాకు, ప్రతి ఒక్క విలేజ్కి రేవంత్ అన్న వచ్చి ఉన్న విలేజ్లో సర్వేలు చేసుకొని వచ్చేసరి సీఎం కావాలని స్థితి తీయడం వల్ల మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మన శ్రీకాంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గాలు చేస్తూ మన పార్టీని మున్ముందుకు తీసుకొని వెళ్ళిపోతూ మన నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని నియోజకవర్గాలను కూడా అందరి కార్యకర్తలతో పాటు మన నాయకులందరినీ కూడా సమన్వయం చేస్తుంటూ ముందుకు నడిపిస్తూ మన పార్టీని ఈరోజు మళ్ళీ వచ్చే 2023 సంవత్సరంలో మన అధికారం చేపడతారని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు పిసిసి చీఫ్గా ఎన్నికై రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షునిగా నియమించినందుకు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, దానికి సహకరించినటువంటి అన్ని కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, స్టేట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడాను సహకరించి రేవంత్ అన్నకి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చినందుకు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకున్నాం. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి. ఎందుకంటే అమ్మ కాంగ్రెస్ పార్టీ అడుగున పడిపోవడానికి కారణం ఈ యొక్క వర్గపోరులు. ఈ వర్గపోరు అనేది తగ్గాలంటే రేవంత్ అన్నతోని సాధ్యమవుతుందని చెప్పి అన్ని విధాలుగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు రేవంత్ అన్న గారికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు. అదేవిధంగా రేవంత్ అన్న జూనియర్ కావచ్చు, కానీ అతనిలో గడుసుతనం ఉంది. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలంటే గడుసున్నాడుతోనే అవుతుంది. మన ఇంట్లో తల్లిగారు ఉంటారు, వ్యతిరేకం చేస్తారు పిల్లల మీద కానీ భర్త మీద. ఎందుకంటే ఆ ఇల్లుని మెట్టించుకు రావాలి అంటే ఇల్లుని నడిపించాలంటే మనకి ఒక పార్టీ నడిపించాలంటే కూడాను పిసిసి ప్రెసిడెంట్ అనే వ్యక్తి గడుచున్నాడే ఉండాలా, ధైర్యవంతుడే ఉండాలా. రేవంత్ రెడ్డి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజులు వచ్చినాయి. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. టపాకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి, సంస్కృతి సేన జిల్లా అధ్యక్షులు బోయిని శ్రీనివాస్, సర్పంచ్ విజయ మనోహర్, ఎంపీటీసీలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
ఎంపీటీసీలు అడుగువారు అడ్వారి మన పిసిసి అధ్యక్షతన కొత్త రథసారథికి వచ్చిన సందర్భంగా చిరుజల్లుల సందర్భంగా మన మండల్ చాలా అంటే కాంగ్రెస్ పార్టీ అధిరథ రాజని మన రేవంత్ అన్న గారు వారి అడుగుజాడల్లో నడిచేందుకు మొదటిసారిగా ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతుంది. లింగాల్గన్పూర్ నుంచి ఈ రోజు నుంచి మన రథసారథి గారు మనం ఇక్కడ వస్తాడు. 1 వీక్లో మనం ఇక్కడ రావడానికి ఏర్పాటు చేస్తున్నాం. దానికి సందర్భంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథిగా రేవంత్ రెడ్డి గారిని నిర్ణయించినందుకు ముందుగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాయి మండలం నుండి. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేస్తూ అదేవిధంగా అనాలోచిత కార్యక్రమాలు చేస్తూ అన్యాక్రాంతం చేస్తున్నటువంటి ప్రజల బ్రతుకులను ఆగం చేస్తూ దౌర్జన్యంగా లాకప్లలో పెట్టి అక్రమ తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి ఎండి సద్దాం చలో అంబర్పేట్ పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోటి రామకృష్ణ పిలుపు మేరకు కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కరోనాతో బాధపడుతున్న జర్నలిస్టులకు 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా తమ సేవలందించిన జర్నలిస్టులకు తక్షణ సహాయం కింద 20,000 ఇవ్వాలని డిమాండ్ కోరుతూ అంబర్పేట్ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నామని, ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈరోజు కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ సోదరులను 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించాడు. దేనికోసం అండి ఆ 2 లక్షల సహాయం? వేరే ఎవరన్నా పార్టీ నాయకులు కానివ్వండి, ఎవరన్నా చనిపోతే వారికి తక్షణ సహాయం కింద 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రకటిస్తుంది. నువ్వు 100 కోట్లు ఏం చేశావు అల్లం నారాయణ? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈ 100 కోట్లు వచ్చింది జర్నలిస్టుల కోసం. ఈరోజు కరోనాతో చనిపోయిన వారికి నువ్వు 2 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దుడుకుందామని చూస్తున్నావా? నీ అయ్యా జాగిర్ కాదిది, జర్నలిస్టుల సొమ్ము ఇది. జర్నలిస్టులకు పంచిపెట్టాల్సిన అవసరం ఎంతగానం ఉంది. తక్షణమే నువ్వు ఈ జర్నలిస్టులకు, చనిపోయిన జర్నలిస్టులకు 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి. మరియు ఏదైతే కరోనాతో చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు 5 లక్షల రూపాయలు అందించాల్సిన అవసరం ఎంతగానం ఉంది. మరియు ఈ కరోనా విపత్కర కాలంలో తన భార్య, పిల్లలు, తల్లి తండ్రులను ఇష్పెట్టి రోడ్ల మీద తిరిగిన జర్నలిస్టులకు 20,000 తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఎంతగానం ఉంది. నీ అయ్యా జాగిర్ కాదు, 100 కోట్లు ప్రజల సొమ్ము ప్రభుత్వం అందించింది, జర్నలిస్టుల కోసం అందించమని నువ్వు ఏం చేస్తున్నావు? ఏసీలో కూర్చొని డ్రామాలు ఆడుతున్నావా? నువ్వు నీ డ్రామాలుగా సాగవు. వికారాబాద్ జిల్లా పూరూడు మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 వర్గాల మధ్య భూతగాదాలు భగ్గుమన్నాయి. పొలం హద్దుల విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లు రువ్వుకున్నారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఈ గొడవలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. గతంలో పూడూరు మండల కేంద్రంలోని 55 సర్వే నంబర్ పొలాన్ని బెన్నూరు కుటుంబం అదే గ్రామానికి చెందిన వెంకటరెడ్డికి అమ్మారు. ఆ పొలం విషయంలో ఇరు వర్గాల మధ్య గత కొద్ది కాలంగా గొడవ జరుగుతుంది. 55 సర్వే నంబర్కు ఆనుకుని ఉన్న 54 సర్వే నంబర్లో విజయ్ కుమార్ ట్రాక్టర్తో పొలం దున్నుతుంటే పొలం హద్దుల విషయంలో వెంకటరెడ్డి కుటుంబం, బెన్నూరు కుటుంబం మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. నాయన మాకు ఆల్రెడీ 2000 సంవత్సరాలు అమ్మింది సార్, పైసలు తీసుకోపోయింది ఆల్రెడీ. వస్తున్నా సార్,
2000 సంవత్సరంలో అమ్మిండు సార్. అమ్మిన తర్వాత మాకు రిజిస్టర్ చేయలేదు సార్. ఇవాళ పట్లలో వెంకరెడ్డి సార్, మేము ట్రాక్టర్ వేపిస్తాం సార్. మా డాడీ వాళ్ళ పట్ట భూమిలో మేము ట్రాక్టర్ వేపిస్తాం సార్. వాడు ఎక్కడ కొన్నాడో మాకు తెలియదు సార్. మేము పార్టిషన్ చేసుకోలేము సార్ ఎక్కడ భూమి. మేము అతను చెప్పినాం సార్ వెంకరెడ్డికి, నీ భూమి కొన్నావా అతను పిలిచి పంచుకో భూమి, పంచుకున్న తర్వాత నీ భూమి నువ్వు తీసుకో, వద్దంటలేమప్ప అని చెప్పినాం సార్. ఇలా సార్ మేము ట్రాక్టర్ వేసాం, రౌర్యంగా వచ్చి సార్ ఎంతకెళ్ళి కొట్టిండు సార్. మా బ్రదర్ది నెత్తి వలిగిపోయింది సార్. నాకు ఎక్కడ 3 సార్లు గొడ్డలు కమ్ముతో కొట్టిండు సార్. మా తమ్మునైతే గొడ్డలతో నరికిండు సార్. ఆల్రెడీ నాకు ఇక్కడ సుధరాయిస్తలేదు సార్. ఇక్కడ మా సొంత ల్యాండ్లో మేము దున్నుకోనికి హక్కులేదు సార్. ఈ తెలంగాణ రాజ్యాంగంలో పట్టభూమి సార్. ఇది లాభుని కాదు, ఏం కాదు, మా తాత వాళ్ళ పట్ట సార్. ఇది మేము దున్నుకొని కూడా మాకు హక్కు లేకుండా ఇలా పట్లలో వెంకరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి సార్ ఇలా వచ్చి దౌర్జన్యంగా సార్ మా దగ్గర మమ్మల్ని కొట్టి అలా దౌర్జన్యం చేస్తారు సార్. మాకు ఎక్కడ లేదా సార్. మాకు శ్రీనివాస్ రెడ్డి, వెంకరెడ్డి కొడుకు, వాళ్ళ భార్య వాళ్ళ వచ్చి మనం గొడ్డలతో నరికిరు సార్. మా బ్రదర్ని హాస్పిటల్ ఉన్నాడు సార్ మా తమ్ముడు. ఇలా మేము ఇక్కడ ట్రాక్టర్ వేసాం సార్. ట్రాక్టర్ వేసిన ఇంటికి కలిసి కొట్టిండు సార్. వాడు వెంకరెడ్డి వచ్చి కొట్టిండు సార్ ట్రాక్టర్తో. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ పేదింటి ఆడపిల్ల వివాహానికి కానుకలు సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు జెడ్పీటీసీ సభ్యురాలు కందుల మణమ్మ గంగయ్య దంపతులకు 2 కుమార్తెలు. రెక్కాడితే గాని డొక్కాడని కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబంలోని 2వ కుమార్తె సుస్మిత వివాహం చేసేందుకు వారు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి వెంటనే స్పందించి సుస్మిత వివాహానికి అవసరమైన కానుకలు అందించి దగ్గరుండి వివాహం జరిపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆడబిడ్డగా తనను ఆదరిస్తున్న ప్రజలకు, నిరుపేదలకు అండగా నిలిచేందుకే పేదింటి ఆడపిల్లలకు వివాహాలు జరిపిస్తున్నట్లు చెప్పారు. వివాహ మహోత్సవ కార్యక్రమానికి సహకరించిన తమ మిత్ర బృందానికి సంధ్యారాణి అభినందనలు తెలిపారు. గంగయ్య గార్ల కూతురు సుష్మిత, మరి వాళ్ళకు 2 కూతుర్లు. మరి చిన్న కూతురు సుష్మితకి మరి వివాహం నిశ్చయించుకోవడము, వివాహం జరిపించడం మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కడు పేదరికంలో మరి చేసుకుంటే తప్ప పూట గడవనటువంటి పరిస్థితులలో ఈ కుటుంబం ఉన్నదనేటువంటి విషయాన్ని మా మిత్రులు, మరి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కుమార్, మహేష్, అట్లనే కుమార్ అన్న, స్వామన్న, మరి మా మిత్రులంతా కూడా మాకు తెలియజేయడం జరిగింది. చాలా తక్కువ సమయం మరి చెప్పంగానే తప్పకుండా సుమన్, మా మిత్రులంతా కూడా పేర్లు చెప్పలేకపోయినా వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఈ కుటుంబానికి అండగా ఉండాలని మరి వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకు నిజంగానే ఆడపిల్ల అంటేనే ఇంటికి మనం మహాలక్ష్మిగా భావిస్తాము. మరి ఆ మహాలక్ష్మి పెళ్లి నేడు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఘనంగా అందరితో సమానంగా ఆడపిల్లకి అన్ని కూడా సమకూర్చి మరి గొప్పగా అత్తారింటికి సాగనంపాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా ఆడబిడ్డగా నాకు గౌరవాన్ని అందజేస్తూ ఉంటారు. దాన్ని కాపాడుకోవాలి. మరి ఒక పేదింటి ఆడబిడ్డకి అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పుస్తే మట్టలు, తలంబ్రాలు, నూతన వస్త్రాలు, మరి బియ్యం అన్నీ కూడా అందజేసి కుటుంబానికి అండగా ఉంటా ఉన్నాము. అది మా మిత్రులందరి సహకారంతో. మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అఖిలపక్షం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ కు 1000 కోట్లు కేటాయింపు. టీపీసీసీ అధ్యక్షుడిగా జూలై 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. బాధ్యతలు చేపట్టనున్న నూతన రథసారథి. కేటీఆర్ పై ఎంపీ అరవింద్ తీవ్ర విమర్శలు. కేటీఆర్ దిక్కుమాలిన కోరిక తీర్చేందుకు ఈటెలపై కుట్ర చేశారని ఆగ్రహం. ఏపీలో కర్ఫ్యూ సడలింపు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ హితవు. యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ. దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.